అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో పోరాటాలు చేశారు. కమ్యూనిస్టులు ఎంతోమంది నేల కొరిగారు, ఎంతోమంది త్యాగశీలులు, ఎంతోమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, ఆర్టీసీలు, సినిమా వర్కర్సు, హమాలీ వర్కర్సు అనేకమైన మంది కూడా ఈ జనం పోరాటం చేశారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మన చిత్రన్ మిశ్రాని ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేవాడు. ఆ రోజు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ ఊర్లో అయితే వర్షం వస్తే ఆ ఊర్లోకి మాత్రము ఇన్సూరెన్స్ లేదు, వర్షం రానటువంటి గ్రామాల్లో ఇన్సూరెన్స్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టి ఆయన పార్లమెంట్లో తీర్మానం చేశారు. కానీ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడని మనం విరివిగల లేదు. ఇంద్రజిత్ గుప్తా హోమ్ మినిస్టర్ ఉండే, కేంద్ర హోమ్ మినిస్టర్. ఆ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఏ సమయంలో కూడా ఏ రోజు కూడా విరివేగించిన లేవు. ఈరోజు గ్రామంలో ఉండేటువంటి వార్డు మెంబర్ అయితే వాళ్ళ తల్లి పిల్లంతా కూడా మేము ఈ వార్డు మెంబర్లు, ఈ వార్డులో మేము ఏం చెప్తా జరగాలంటారు. అయినా కమ్యూనిస్ట్ పార్టీకి, ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నంత చరిత్ర ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. మరి 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 9 సార్లు గెలిచినటువంటి సోమనాథ్ చటర్జీ పార్లమెంట్కి 9 సార్లు గెలిచాడు. స్పీకర్గా కూడా పార్లమెంట్లో స్పీకర్గా కూడా పనిచేశాడు. మరి అదే చిత్రన్ మిశ్రా కూడా 8 సార్లు గెలిచాడు. మన తెలంగాణలో మనమంతా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రరాజేశ్వరరావు, పువ్వాన్ నాగేశ్వరరావు, మల్లేసి వీళ్ళంతా కూడా దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు గెలిచినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకే ఉంది. ఈ రోజు కూడా ఉరుకొండలో ఉండేటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే 12 సంవత్సరాలు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పోరాటం చేస్తున్నారు. అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేము ఇయ్యాలనుకున్నా మాకు సుచరిత ప్రభుత్వం ఇవ్వండి అంటారు. నువ్వు పని చేయాలనుకున్నావు, నీకు ఎమ్మెల్యే పదవి అవసరమా? ఎంతో మంది తాలూకాలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎంతో మంది మేధావ సంపద కలిగినటువంటి నాయకులందరూ కూడా పనిచేశారు. మరి అలాంటి ఈ తాలూకాలో దాదాపుగా ఉరకొండ పట్టణంలోనే 50 మంది కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. నేను సెక్రటరీ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోతే వాళ్ళందరూ కూడా దహనం చేయడం జరిగింది. మళ్ళీ అలాంటి గ్రామంలో 12 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తడిపెడుతున్నారు. ఏమంటే మాది పైన ప్రభుత్వం లేదంటారు. నువ్వేమయ్యా అంటే మాది పైన ప్రభుత్వం లేదంటారు. అంటే మీ ప్రభుత్వాలేనా? మీ ప్రజలకు కావాలనుకుంటే ఎవరైనా ఇవ్వద్దన్నారా? సరే, ఈరోజు మీరు ఎన్ని కోట్లు సంపాదించినారు? మీరు ఎన్ని ఇళ్ళు కట్టుకున్నారు? ఉరకొండలో కట్టుకున్నావు, అనంతపూర్లో కట్టుకున్నావు, హైదరాబాద్లో కట్టుకున్నావు, విజయవాడలో కట్టుకున్నావు. మీకు శనగలు పండినాయా, చెనిక్కాయలు పండినాయా, లేదంటే ధనియాలు పండినాయా? మీరంతా అక్రమంగా సంపాదించి ఈరోజు కోట్లు గడించి ఈరోజు 4 జీపులు. ఎమ్మెల్యే అంటే బుక్కిట్ల బస్సబ్బ బస్సులో పోయేవాడు, గుర్రమెంకన్నా బస్సులో పోయేవాడు, బీడీ బక్కరబ్బ బస్సులో పోయేవాడు. కొనకొండ భీమిరెడ్డికి మాత్రం కారు ఉండేది, వేమన్నా భీమిరెడ్డికి మాత్రం కారు ఉండేది. వాళ్ళు పుట్టుతో షావుకారులు కాబట్టి. మరి వీళ్ళందరికి కూడా ఈ రోజుకి ఇన్ని కార్లు, ఇన్ని జీపులు, ఇంతమంది మార్బలము, ఎన్ని కోట్లు, ఎంతమందిని మీరు మోసం చేసింటే సంపాదించాలని అడుగుతుంది. కొడుకులకు జీపు, పెండ్లాలకు జీపు, కుటుంబాలకు జీపు, కుటుంబాల కొడుకులకు జీపు. ఎట్లొచ్చినావయ్యా మీకు ఇవి? కమ్యూనిస్ట్ పార్టీ ఏం కళ్ళు మూసుకొని కూర్చోయిందనా? ఒకవేళ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి పార్లమెంట్లో మెంబర్లు లేకపోవచ్చు, అసెంబ్లీలో మెంబర్లు రాకపోవచ్చు, కానీ ఏ కులం ద్వారానో,
ఏ మతం ద్వారానో, ఏ వర్గం ద్వారానో, ఏ స్టూడెంటో ఎవరెవరు వస్తారు, ఎవరెవరు జెండా పడతారు, ఎవరెవరు కమ్యూనిస్ట్ పార్టీని ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. అలాంటిటువంటి సమర్థత ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మాకు ఎవరు కూడా ఎవరికి సొంత ఇండ్లు కూడా లేవు, ఎవరికి మంచి ఇండ్లు కూడా లేవు. అందరికి ఆర్టీటీ ఇండ్లు కట్టారు, గవర్నమెంట్ ఇండ్లలో ఉన్నారు.